నమస్తే, వెల్కమ్ టు విజిల్. గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు వస్తున్నాయనే ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఖండించింది. అలాంటి వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. తమ ప్రతిష్ట దిగజార్చుతున్నాయని తెలిపింది. బ్లూంబెర్గ్ వార్తా నివేదికను ప్రస్తావిస్తూ గత 3 వారాల్లో రష్యన్ చమురు రవాణా జరగలేదని తెలిపింది. జనవరిలో రష్యన్ ముడి చమురు డెలివరీలను ఆశించడం లేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రష్యాకు చెందిన 3 చమురు కార్గోలు గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీకి వస్తున్నాయని బ్లూంబెర్గ్ పేర్కొన్నది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. గత 3 వారాల్లో జామ్నగర్ రిఫైనరీకి ఎలాంటి రష్యన్ చమురు కార్గోలు రాలేదు. ఇంకా జనవరిలో కూడా రష్యా నుంచి ఎలాంటి ముడి చమురు డెలివరీలను ఆశించడం లేదు. పారదర్శక జర్నలిజం చేస్తున్నామని చెప్పుకునే బ్లూంబెర్గ్ ఇలాంటి వార్తలు రాయడం విచారకరం. మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలు రాయడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ పూర్తిగా ట్రంప్ కంట్రోల్లోకి వెళ్లారని ఆరోపించారు. అంతకుముందు రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని ట్రంప్ బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు అని వ్యాఖ్యానించారు ట్రంప్. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే రష్యా ముడి చమురు దిగుమతులపై అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతులపై EU మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, EU ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వివరించింది. ఆంక్షల అమలు, నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్పై పుతిన్ అనుచితంగా చేస్తున్న యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు లుకాయిల్, రాస్నెఫ్ట్ సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ 2 సంస్థలతో వ్యాపారం చేయకూడదని హెచ్చరించింది. ఆంక్షలు విధించిన కంపెనీలు వాటి అనుబంధ సంస్థలతో వ్యాపారం చేస్తున్నట్లు తేలితే అమెరికాయేతర సంస్థలు జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. రష్యా నుంచి ముడి చమురును భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. 2025లో నిత్యం సరాసరి 1.7 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకోగా ఇందులో దాదాపు 1.2 MDB రాస్నెఫ్ట్, లుకాయిల్ నుంచే వస్తున్నట్లు అంచనా వేశారు. భారత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు కొనుగోలు చేస్తుండగా కొంతమేర ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలా పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు పెరగడంతో ముడి చమురు కొనుగోలు కోసం భారత కంపెనీలు పశ్చిమాసియా వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ సమర్థించుకుంటూనే వస్తోంది. ఇక దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం తప్పనిసరి అని ఢిల్లీ స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్ రాయితీ ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే దీనిపై వాషింగ్టన్లో అసంతృప్తి పెరుగుతోంది. భారత్ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.